కోమటిరెడ్డి బ్రదర్స్ పై మరోసారి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఫైర్ అయ్యారు. తనను ఎవరూ గెలిపించలేదని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిపించారని అన్నారు. తనకు టికెట్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిందని గుర్తు చేశారు. రోడ్డు కోసం మంత్రిని ఎన్నోసార్లు కలిశానని చెప్పారు. అయితే తన నియోజకవర్గానికి మంత్రి వచ్చినప్పుడు ఆయన అటెండర్తో ఫోన్ చేయించినా వెళ్లేవాడినని ఆయన చెప్పారు. తెలియదు హైకమాండ్ ఏం నిర్ణయం చేస్తూ ఏం ఆలోచన చేస్తూ నాకు తెలియదు. అందుకని నిన్న అక్కడ మీరు ఇన్వాల్వ్ కావద్దని కూడా చెప్పాను. కాంగ్రెస్ టికెట్ అనేది నా జేబులో రాజగోపాల్ రెడ్డి గారి జేబులో ఉండదు, అధిష్టాన చేతిలో ఉంటుంది. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇస్తారా. అది కమ్మని ఏం గెలిపించాలి తప్పదు. నాకు నేను నా తుంగతుర్తి ప్రజలు గెలిపించాను. నువ్వు గెలుస్తావని చెప్పింది నాకు. అలా అబద్ధం ఆడను నేను. విన్నారా? నువ్వు గెలిస్తే సామెలు కాంగ్రెస్లోకి వస్తా అన్నాడు. అప్పుడు ఆయన బీజేపీలో కూడా నేను కాంగ్రెస్ చేయలే, ఆయన కంటే ముంగట నేను కాంగ్రెస్ చేయలే. అది పరిస్థితి. కోమటిరెడ్డి అని ఒక కామెంట్ చేశారు మంత్రి మీద. అంత కోపం ఎందుకు వచ్చింది కోమటిరెడ్డి మీద? నిన్న నా కాన్స్టిట్యూన్సీకి వచ్చినప్పుడు నాకు ఒక మాట చెప్తే వాళ్ళ అటెండర్తో ఫోన్ చేసి నేను పోతుంటే మినిస్టర్ కాబట్టి. అంటే సమీక్ష కోసం రాలేదు, ఒక చావు కోసం. నువ్వు సాగు కోసం నువ్వు ఆ రోడ్డు కోసం నేను దాదాపు 100 సార్లు చెప్పిన. 2 కిలోమీటర్ రోడ్డు వారు పరిశీలించారు నిన్న పోతూ. కానీ నాకు ఒక మాట చెప్తే నేను కూడా పోదు కదా. తాడో పేడో తెలుసుకోవాలనుకుంటుండే రెడ్డి నాయకులతో తాడో పేడో తెలుసుకోవాలనుకుంటుండే. అట్లా కాదులే. ఎందుకంటే ఇప్పుడు నాకు రెడ్లు నాకు ఓట్లు వేసిండ్రు, మాదిగోళ్ళు ఆయనకు ఓట్లు వేసిండ్రు. రాజకీయంగా చావు డప్పు కొడతా అన్నారు. అది రాజకీయం అయిపోయింది, దాని క్లోజ్ అయిపోయింది. దానికోసం అధిష్టానం ఏం తీసుకుంటూ చూస్తాను. ఇష్యూ మళ్ళీ కంటిన్యూ అవుతుందా? మీరు దీన్ని ఇంతటితో ముగిస్తారా, కంటిన్యూ చేస్తారా ఇష్యూ? మీరు గానీ వాళ్ళు గానీ? వాళ్ళు కూడా ఆపితే మంచిది. కానీ సీఎం గానీ మాట్లాడారా సార్? సీఎం గానీ ఎవరు మాట్లాడాలి? మీరు నేను మాట్లాడలేదు. రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడులో నేను నా క్యాడర్ కూడా బాధపడుతుంది గెలిపించినందుకు. అది